వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఐబిఎం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అందమైనటువంటి గృహాన్ని కట్టుకొని ఇంటి చుట్టూతా కూడా పూల మొక్కలు గనక వేసి నిత్యం కూడా ఆ పూలనే గనక మీరు పూజ చేసే దేవునికి గనక వినియోగించినట్లయితే అద్వితీయమైన లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీరు సాధించాలనుకున్నప్పుడు, లక్ష్మీ కటాక్షాన్ని మీరు అనుక్షణం అనుభవించాలి అనుకున్నప్పుడు, మీరు పెంచిన చెట్లకు పూసేటువంటి పూలనే వాడండి. మీరేదో ఒక చేతిలో బ్యాగ్ పట్టుకొని వాకింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి ఎక్కడ పూలు కనిపిస్తే అక్కడల్లా ఆ పూలు కోసి బ్యాగులో వేసుకొని, అమ్మయ్య ఇవాళ వాకింగ్తో పాటు పూలు కూడా కోసుకొచ్చాను కదా అనుకున్నట్లయితే అది చాలా అనర్థదాయకమైన ప్రభావానికి నాంది పలుకుతుంది. అది దొంగిలించుట అంటారు. పూలను దొంగిలించి గనక దేవుడికి పెడితే ఇంటి యజమానికి సంబంధించినంత వరకు అనేక విషయాల్లో నష్టదాయకమైన ప్రభావాలు వస్తాయి ఆ పూజ చేసే వాళ్ళకి. అదే ఇంటి యజమానిని ఆ పూల చెట్లు పెంచే వారి దగ్గరికి వెళ్ళి కాసిన పూలు భగవంతునికి ఇస్తారా అని అడిగి గనక ఆ పూలను గనక తీసుకున్నట్లయితే ఇటు ఈయనకి అటు మీకు కూడాను సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన లాభం వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. కాబట్టి ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలు అల్లినా తనివి తీరదేలను మనసు నిండదేలను అని కదా శాస్త్రం. ఆ పూలు కోసేటప్పుడు కూడానండి, బుట్టలో పూలు కోస్తున్నారు మీరు ఇంటి యజమాని, ఆ పూల బుట్టతో సహా ఎవరైనా పలకరించినప్పుడు నమస్కారం చేసినప్పుడు మీరు కూడా ప్రతి నమస్కారం బుట్టతో సహా చేస్తే ఆ పూలు పూజకి పనికిరావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి అంకితం చేసినట్టే. ఎందుకంటే దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేహో సనాతన అని కదా. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు, ఆత్మ. ఆ ఆత్మ పరిపక్వత స్థితికి చెందినప్పుడే కదా అతనికి సంస్కారవంతమైన నమస్కారం చేయాలనిపించేది, ఒక పెద్దవాళ్ళని గౌరవించాలని అనిపించేది. తెలియకుండా మీరు పూలు కోసి బుట్టను తీసుకొని వస్తున్నప్పుడు ఆ సంస్కారం అతనిలో కలిగి, అయ్యగారు నమస్కారం అండి బాగున్నారా అన్నారనుకో, మీరు ప్రతి నమస్కారం చేయకపోతే బాగుండదు. ఆ పూల బుట్టతో నమస్కారం చేశారనుకోండి, ఆ పూలు మీరు దేవుడికి వినియోగించకూడదు అని చెప్పేసి మాత్రం గుర్తుపెట్టుకోండి బాగా. ఆ పూల బుట్టను మీరు పక్కన పెట్టి నమస్కారం చేసి బాగున్నారా అని పలకరించాలి తప్ప పూల బుట్టతో సహా నమస్కారం చేయకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు సద్వినియోగం పడేటువంటి లక్షణాలు ఉంటాయి అని చెప్పేసి మాత్రం చెప్పవచ్చు. అలాగే ప్రతినిత్యం కూడాను మీరు ఏ పనికి బయలుదేరేటప్పుడైనా సరే మొట్టమొదటిసారిగా నిర్విఘ్నంగా నెరవేరటానికి వీలుగా మీరు ఆచరించవలసిన దివ్యవంతమైనటువంటి మంత్రం వక్రతుండాయ హుం. ఈ వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని చదువుతూ బయలుదేరండి. మీ పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా కూడాను కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంటి ప్రాంగణంలో పూసినటువంటి ఆ పూల చెట్లను చూస్తూ ఇంటి యజమాని నమస్కారం చేస్తే అద్వితీయమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది. అంతేకాకుండా నిత్యం కూడాను మీరు ఇంటి ముంగిట మారేడు చెట్టు గనక పెంచినట్లయితే ఆ మారేడు చెట్టుకి గనక మీరు ఒక చెంబెడు నీళ్లు గనక పోసినట్లయితే అద్వితీయమైనటువంటి ప్రభావంతో మీకు అదృష్టం కలిగి తీరుతుంది సుమా అని కూడాను చెప్పవచ్చు. అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించేది శివపరమాత్మకు ఇష్టమైనటువంటి మారేడు దళం. అందున మహాశివరాత్రి పర్వదినం వస్తుంది రేపు. ఈ మహాశివరాత్రి సందర్భంగా కూడాను ప్రతినిత్యం కూడా మారేడు చెట్టులో గనక చెంబెడు నీళ్లు పోసి అక్కడ ముగ్గు వేసి 3 ప్రదక్షిణాలు చేస్తే
మీరు అభిషేకం చేసిన సత్ఫలితాన్ని కూడా పొందుతారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చతుర్యాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పితం అని చెప్పేసి మనకు మారేడు దళాన్ని పరమేశ్వరుడికి సమర్పించేటప్పుడు మనం పఠించవలసినటువంటి నియమబద్ధమైనటువంటి మంత్రరాజ్యం అన్నమాట. దీన్ని చక్కగా వినియోగించి సద్వినియోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతూ అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో రానున్న శివరాత్రి రీత్యా మీ అందరికీ అందించినటువంటి అద్భుత విషయం ఈ యొక్క మారేడు దళ తత్వం. సర్వే జన సుఖినో భవంతు.